థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేవుడు మేలు చేస్తే వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఒక ట్వీట్, నాకు సినిమా చూసిన తర్వాత, అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా, సినిమా చూడలేదు, నైట్ సినిమా చూసాం. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు. నాకు అనిపించింది, ఇప్పుడు ఏమైనా టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే. బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ, అది అన్నాడు ఇది అన్నాడు ఇవన్నీ అనుకుంటారు. మీరు అనుకోవడం మానరు, నేను అండం మాను, అది సరిపోతుంది. అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించకుండా క్రిటిసైజ్ చేసే ముందు అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి, సార్ మీ గబ్బర్ సింగ్ అంటే మీ మిరప కంటే షాక్ నచ్చింది అంటుంటారు. ఏం మాట్లాడి నేను తెల్లమో వేసుకొని నిలబడతా, నీలాంటి వాళ్ళు ఆ రోజు స్టేట్ అంతా ఉంటే బాగుండు అనుకుంటా. అన్ని సినిమాల్లో అందరికి నచ్చాలని రూల్ లేదు. ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. కార్తీక్ గెట్టం అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్, చాలా కంఫర్టబుల్. అతను కనుక సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో 10 సినిమాలు ఉంటాయి ఎప్పటికీ. నాకు తెలిసి చాలామంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్, కార్తీక్ కావాలి సార్, ఇంతమంది చెప్పారు నా దగ్గర. అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణమన్నా మనం ఆలోచించాలి కదా. ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి లవ్ స్టోరీ అంటారు. తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచే RRRలో రొమాన్స్ లేదని అన్నారంట. ఆ తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళకి గుర్తు చేస్తున్నాను అనుకోండి. నేనేదో గరికపాటి గారిలాగో చాగంట్లాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి, సినిమా ఇండస్ట్రీ అంటే, ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే, ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి? ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఇంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలు నా ఫ్లోలోనే మాట్లాడి అంతే. నాకు సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పడను. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము? మనం ఒక ఇండస్ట్రీ కదా, సినీ జర్నలిస్టులు అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ చేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కళాత్మకత, రెండోది వ్యాపారం. నాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా. నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా? నేను దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, యువర్ సినిమా డైరెక్టర్, స్టిక్ టు సినిమా.
జనసేన సంబంధించినవి కానీ లేకపోతే ఇంకోటి సంబంధించినవి కానీ లేకపోతే నా పద్ధతిలో అన్నారు కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాధేసింది. అరే రెండో సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికీ మా మీద అయ్యండి సెటర్లు మేము రెడీ. అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి. సంస్కృతిలో సామెత ఉంది, నప్రియాత్ సత్యం అప్రియం. అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పొద్దని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, వాడికి ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో, ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు. అక్కడ బాధేస్తుంది. క్రిటిసిజంకి ఎవరు అనరే, ఇక్కడ హరీష్ శంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు. అద్భుతమైన క్రిటిసిజం కదా, క్రిటిసిజం చేయండి. ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ బాధేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు. ఖచ్చితంగా గట్టిగా మాడతాను. 4 ఏళ్ళు అయింది, సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసి ఎంతకుముందు ఇంకెవరు. ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు, దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్లు వేస్తాను. నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా, నాకు పెగ్గు కలిపావా, ఎరా పెగ్గు పట్టరా అంటే నువ్వు ఏమైనా పెగ్గు తీసుకొచ్చావా, ఏంట్రా నీ సోర్సు.